అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 7 వచనములు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వర్ణ ప్రదేశము వారితో నిండియుండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ వాక్యము చదువుకొని ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క సంగతులు మాకు నేర్పించండి, కృప చూపించమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. మనము 40 దినముల మోషే సుఖోపవాసముల కార్యక్రమాలు ప్రారంభించి జరిగించుకుంటున్నాం. ఓ దివ్యమైన కార్యమే దేవుడు చేశారు. తన జనాంగము ఐగుప్తులో ఉండగా వారిని విడిపించి నడిపించాలి. ఏ దేశానైతే వాగ్దానం చేశారో ఆ దేశం వారిని తీసుకురావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. 70 మందిగా వారు ఐగుప్తునకు వచ్చారు. ఇప్పుడేమో లక్షలాది మందిగా వారు వృద్ధి పొందారు. ఈ గొప్ప కార్యమే దేవుడు చేశారు. ఆదమ హవ్వలను దేవుడు చేశారు. వారు ఆజ్ఞ మీరారు కాబట్టి పాపం ప్రవేశించింది. ఆ పాపాన్ని బట్టి పరిస్థితులు చాలా మారిపోయి ఆయా సమయములలో ఆయా కాలములలో ఎన్నో రకముల వ్యతిరేక కార్యములు జరిగినవి. కయ్యను బట్టి ఇంకా ఉన్న ఆయా వారిని బట్టి దేవుని వ్యతిరేకముగా చాలా కార్యాలు జరిగాయి. అయినప్పటికీ దేవుని యొక్క చిత్త ప్రకారముగా జీవించేవారు వారున్నారు కనుక వారి ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నారు, కార్యాలు చేస్తూ ఉన్నారు. నోహ గారి కాలం వచ్చేసరికి నోహ గారి యొక్క కాలములో అప్పుడున్న వారంతా కూడా చెడిపోయారు. భూలోకమే చెడిపోయిందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయం. ఆ 3 అధ్యాయాల్లో చూసినట్లయితే అలాంటి ప్రజలు ఎలాగూ చెడిపోయారో, దేవుడు ఎలాగూ తన కార్యం జరిగించారో మనం చూడగలము. దేవుడే భూలోకాన్ని చూచారు. వారి పాపలకు శిక్ష ఇవ్వాలి కనుక దేవుడే శిక్షను సిద్ధం చేశారు. శిక్షను సిద్ధం చేసిన దేవుడే వారికి
తప్పించుకునే మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. అదే ఓడను నిర్మించుట. ఈ గొప్ప సంగతి మనం దేవుని యొక్క వాక్యములో చూస్తాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. మనకు దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే తప్పించుకునే మార్గము. ఎంత శోధన ఉన్నా, ఎంత కష్టమున్నా, ఏది ఉన్నా సరే ఆయన మనకు తప్పించుకునే మార్గము ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ మార్గం మనం చూసుకొని ఆ కష్టకాలములో, ఆ శోధన కాలములో, ఆ బాధకాలములో దేవుని చిత్తము తెలుసుకొని తప్పించుకునే మార్గము ద్వారా మనం తప్పించుకున్నట్లయితే అంతా జయమే. తప్పించుకునే మార్గం ఏది మనం గుర్తించి ఆ మార్గములో ప్రయాణం చెయ్యాలి. అందుకే దేవదాసయ్య గారు, బైబిల్ జనకులు వారు చెప్పింది ఏమిటంటే జ్ఞానమును సరైన రీతిగా వాడుకొనుట అన్నారు. సజీవుల గుంపులు ఉండవలసిన వారికి ఉండవలసిన లక్షణములను చెబుతూ 8 విషయాలు ఆయన తెలియచేశారు. 1, బైబిల్ చదువుట. 2, ప్రార్థన చేయుట. 3, స్తుతులు చేయుట. 4, సువార్త ప్రకటించుట. 5వది చందా ఇచ్చుట. 6వది శ్రమలు సహించుట. 7వది ప్రవర్తన సరిచూచుకొనుట. 8వది జ్ఞానమును సరైన రీతిగా వాడుకొనుట. 8 కలిగిన వారు రాకడలో ఎత్తబడే గుంపులో, అనగా సజీవుల గుంపులో ఉంటారని మహాభక్తులు తెలియజేస్తారు. ఈ 8 ఈ చివరిది చాలా గొప్ప సంగతి. దేవుడే జ్ఞానం ఇచ్చారు కనుక ఆ జ్ఞానం సరిగా మనం వాడుకున్నట్లయితే మనము అన్నిటినీ దాటగలమని మరి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆనాడు దేవుడే వారి పాపాన్ని చూచి ఆయన తూకం వేశారు. వీరి పాపమునకు శిక్ష ఇది సరిపోతుంది. ఆయన సర్వలోక న్యాయాధిపతి కనుక ఆయన ఆలోచించారు. ఆలోచించి వీరి పాపమునకు శిక్ష 40 దేవరాత్రుల వర్షము కురిపించుట, తద్వారా జలప్రళయం రప్పించుట, ఆ దేవుని యొక్క న్యాయము, ఆ దేవుని యొక్క శిక్ష. కానీ దేవుడే వారికి తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గం ఏమిటి అంటే వాడను నిర్మింపచేయుట. కనుక దేవుడే వారికి తప్పించుకునే మార్గముగా వాడను సిద్ధం చేశారు. అందువల్ల వారు ఎటువంటి వారైనా కానీ ఈ మార్గాన్ని వారు అంగీకరిస్తే, అనగా తప్పించుకుని మార్గములో వారికి వారు ఉన్నట్లయితే, అనగా వాడు ఎక్కినట్లయితే వారికి తప్పక రక్షణే. నోహు గారి కుటుంబము ఈ ఓడను సిద్ధం చేశారు. ఇంచుమించుగా 120 సంవత్సరములు వారు ఓడను కడుతూనే ఉన్నారు, సిద్ధం చేశారు. వారు కడ్డం మాత్రమే కాదు, బోధ చేశారు. ఇదిగో దేవుడే మనపైకి ఉగ్రత రప్పిస్తున్నారు, 40 దేవరాత్రుల వర్షం కురవబోతుంది, గొప్ప ప్రళయం రాబోతుంది, కనుక మీరే మార్పు చెందండి, వాడ ఎక్కండి అని అలాగు నోహు గారి వారికి బోధ చేశారు. ఒక ప్రక్క వాడు నిర్మిస్తూ ఉన్నారు,
మరోపక్క వారికి బోధ చేస్తూ ఉన్నారు. అయితే ఎంత బోధ విన్నా వారు దాన్ని లక్ష్య పెట్టలేదు. చాలా విచారం. దేవదాసయ్య గారు ఏమన్నారంటే, వారు ఎన్నో పాపాలు చేశారు. ఆ కాలంలో వారు ఎంతో భయంకరంగా జీవించారు, ఎన్నో పాపాలు చేశారు. అన్ని పాపాల కంటే గొప్ప పాపం ఏది అంటే వారు ఓడ ఎక్కకపోతే అన్నారు. చూచారా, వారు చేసిన పాపాలు తక్కువేమీ కాదు, చాలా భయంకరమైన పాపాలు చేశారు. మనోడితో చెప్పుకోలేము. అలాంటి పాపాలు వారు చేసిన వారే. కానీ అయితే వాటిని మించిన గొప్ప పాపం ఏమిటంటే వారు ఓడ ఎక్కకపోతే గొప్ప పాపం అని చెప్పన్నారు. అనగా వారు మాట వినలేదు, ఓడ ఎక్కలేదు, భారీ గొప్ప పాపం చేశారు. అందుకే నశించిపోయారు. దేవుడు మాత్రము న్యాయస్థుడు. దేవుడు ప్రేమ గలవారు కనుక న్యాయాన్ని బట్టి శిక్ష అయినా ఏర్పాటు చేసినా కానీ ప్రేమ చేత తప్పించుకొని మార్గం ఏర్పాటు చేసేవారు. కాబట్టి మరి మనము ఈ విషయాన్ని గుర్తించాలి. ఆనాడే కాదు, ఈనాడు కూడా మనము తప్పించుకునే మార్గమును ఎరిగిన వారమై ఒక శోధనలో ఉన్నా, ఒక కష్టంలో ఉన్నా, ఒక బాధలో ఉన్నా, ఒక తప్పు మార్గంలో ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని చిత్తము ద్వారా మనము జ్ఞానం సరిగా వాడుకున్న వారమై తప్పించుకునే మార్గం ద్వారా మనము అన్నిటిని దాటుకొని ముందుకు సాగితే తప్పక మనము రక్షించబడతాము, ప్రభువులో సాగుతాము, ఎందర జయం పొందామని మీకు తెలియజేస్తున్నా. దేవుడే వారికి ఆ గొప్ప ఏర్పాటు చేశారు. ఇదిగో వాడా, అదిగో వర్షమని నోహు గారే బోధించారు. వారి దగ్గర ఓడ ఉంది, వర్షం మాత్రం ఇంకెక్కడో ఉంది, అనగా ఇంకా చాలా దూరంగానే ఉంది. ఆయన బోధ ఉన్న మాటల్లో రెండు మాటలేమిటంటే ఇదిగో ఓడ, అదిగో వర్షము. కనుక ఓడ ఏమో ఆయన ప్రేమ, వర్షమేమో ఆయన యొక్క న్యాయము. దేవుడు న్యాయస్థుడు కాబట్టి వారి పాపానికి శిక్షను సిద్ధము చేశారు. దేవుడే ప్రేమ గలవారు కాబట్టి వారికి ఓడను సిద్ధం చేశారు. కనుక ఈ శిక్షకు ఈ ప్రేమకు మధ్యనేముంది అంటే తప్పించుకునే మార్గం ఉంది. కాబట్టి వారు తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ రాలేదు కనుక నశించిపోయారు. ఎంత విచారకరమో ఆలోచించండి. దేవుడే మన కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఇంకా మనము ఆయనలో బాగుగా సాగకపోతే మనకు మనమే పరిశీలన చేసుకొని దేవుని చిత్త ప్రకారంగా సాగిపోవట ఎంతో అవసరం. అందుకే చక్కని వాక్యమే మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఈ కాలంలో మన పని ఏమిటంటే పరీక్షించుకొనుట. ఎవరు మట్టుకు వారే పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని క్రమపరుచుకొని ఆ చిత్త ప్రకారంగా సాగుతూ ఉంటే ఆ మహిమ రాజ్యం సిద్ధపడగలము కనుక అందుకే ప్రతి వారు కూడా పరీక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. నోహ గారి కాలములో ఆ కార్యం జరిగింది. ఒక కుటుంబమే వాడలో ప్రవేశించారు. సకల జీవరాశులు వాడలో ప్రవేశించినవి. తర్వాత వారే కాపాడబడ్డారు. వారి ద్వారా మరలా జనములు పెరిగినవి. అయితే దేవుడే ఉద్దేశించారు. ఒక జనాంగమును నేను తయారు చేసుకోవాలి అనుకున్నారు. ఆయన చూసినప్పుడు ప్రభు దృష్టికి అబ్రహాము గారే కనబడ్డారు. దేవుడు చూచినప్పుడు అప్పుడు కూడా లోకములో అనేక మంది ఇంచుమించుగా వారు కూడా ఏదో రకంగా జీవిస్తూ ఉంటే అలాంటి వారి మధ్య అబ్రహాము గారే కనబడ్డారు. అప్పటికైన ప్రభువుని ఎరిగిన వారు కాదు, దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని యొక్క వాక్యము తెలిసిన వారు కాదు, అన్య సంబంధంగా జీవిస్తున్నవారే. కానీ హృదయం మాత్రము చాలా బాగుంది. అనగా ఆయన హృదయమే చెప్పిన మాట వినే హృదయము, ఆయన హృదయము కష్టమైన తట్టుకునే హృదయము, అలాగే ఆయన హృదయము దేవుడు ఏం చెప్పినా కానీ కాదకుండా చేసే హృదయము. అనగా ముఖ్యంగా దేవుని యొక్క మాటను, దేవుణ్ణి
నమ్మే హృదయము ఆయనకుందని దేవుడు ఎరిగిన వారై ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మన హృదయం ఎలాగుందో మనం చూసుకోవాలి. దేవునికే పూర్తిగా చోటిచ్చే హృదయంగా ఉందా? దేవునికి వాక్యం నమ్మే హృదయముగా ఉందా? అబ్రహాము దేవుని నమ్మాను అని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక అబ్రహాము దేవుని నమ్మారు, అదే ఆయనకి నీతిగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈనాడు మనమే నమ్మే వారముగా ఉండాలి. అందుకే చక్కని పాటయ్య రాశారు, నమ్మి జీవించుము మనసా, నమ్మి జీవించుము మనసా, ప్రభుని నమ్మిన వారి పని నయమే ఓ మనసా, ప్రభుని నమ్మిన వారి పని నయమే ఓ మనసా, నమ్మి జీవించుము మనసా. మన పని ఏమిటంటే నమ్మి జీవించుట. దేవునిని నమ్మి జీవించాలి. దేవుని యొక్క వాక్యమును నమ్మి జీవించాలి. దేవుని యొక్క సేవ చేసేవారిని, వాక్యం చెప్పేవారిని నమ్మి జీవించుట. దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము సాగుచూ నమ్మకముగా ఉన్నట్లయితే ఎంత భాగ్యమో అంత భాగ్యము. కనుక అబ్రహాము గారి హృదయంలో ఏముందంటే, అబ్రహాము గారి హృదయము ఎటువంటి హృదయం అంటే నమ్మే హృదయము. అందుకే ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు ప్రత్యక్షమై ఆయన స్వరం ద్వారా తెలియచేస్తూ ఉంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి లేచి నేను చూపిన దేశం వెళ్ళమని చెప్పి అన్నీ చెప్పినప్పుడు వెంటనే నమ్మారు. కుటుంబ సమేతంగా బయలుదేరారు. వారి ప్రయాణం చేశారు. మధ్యలో మజిలీలు ఉన్నప్పటికీ చివరగా దేవుడు ఏ దేశాన్ని సిద్ధం చేసే దేశంలోకి ఆయన వచ్చారు. అంత పెద్ద దేశములో, అంత పెద్ద ప్రాంతములో ఆయన ఒంటరిగా ఉంటూ తన యొక్క కుటుంబమును, తన యొక్క జనాంగమును, లేక తన వారిని అందరినీ కూడా నడిపించుకుంటూ సాగిపోయిన వారై ఉన్నారు. అప్పటికేమీ కనబడకపోయినా కానీ ఆయన దేవుని మాట నమ్మారు. కనుక నమ్మికతో జీవించారు. అది అబ్రహాము గారికి గొప్ప భాగ్యం అని తెలియజేస్తున్నా. మనం కూడా ఇప్పుడు ఏం కనబడకపోయినా కానీ నమ్ముచూ మనం సాగాలి. నమ్ముతూ జీవించామా ఎంత ఆశీర్వాదం, అంత ఆశీర్వాదం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గుర్తించవలసిందిగా తెలియజేస్తున్నా. ప్రియమైన వారలారా, వాక్యం బాగా చదువుచు విశ్వాసము వృద్ధిపరచుకోండి, అనగా నమ్మికను వృద్ధిపరచుకోండి. అలాగే దేవుని యొక్క వాక్యం వింటూ మందిరమునకు తప్పక వెళ్ళాలి. మందిరములో దేవుని యొక్క వాక్యం బాగుగా వినాలి. బాగుగా విని నమ్మికను వృద్ధి చేసుకోవాలి. ఎంత ఆశీర్వాదము. అలాగ అబ్రహాము గారు వంటి నమ్మిక హృదయము, విశ్వాస హృదయం కలిగి ఉన్నట్లయితే ఎప్పుడైనా మనకు ఆశీర్వాదమే. కాబట్టి అలాగూ సాగాలని తెలియజేస్తున్నాం. దేవుడు అబ్రహాము గారిని దీవించారు. మొదట ఓ కుమారుడు, కానీ షేరమ్మ గారి ద్వారా ఇస్సాకు గారు వచ్చారు. ఈ ఇస్సాకు గారి వాగ్దాన పుత్రుడు. ఆయన ద్వారా యాకోబు గారు వచ్చారు. ఇంకా కుమారులు ఉన్నప్పటికీ యాకోబు గారే ఏర్పాటు కుమారుడుగా ఉన్నారు. ఆ తరువాత యాకోబు గారి ద్వారా 2 మంది జన్మించడం జరిగింది. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, అబ్రహాము గారు జీవించిన కాలము 175 సంవత్సరములు. అంతకాలం ఆయన జీవించారు. మనము దేవుని యొక్క వాక్యం చూస్తాము. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనము. అదే ఇస్సాకు గారి యొక్క మరి వయస్సు ఎంతంటే, ఆయన యొక్క జీవించిన కాలం ఎంతంటే 180 సంవత్సరములు. ప్రియమైన వారలారా, ఎంత అద్భుతమో చూచారా? ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనము. ఇస్సాకు గారు అంతకాలము జీవించారని తండ్రి కంటే ఇంకొక 5 సంవత్సరములు ఎక్కువగా జీవించారు. కారణం ఏమిటంటే, తల్లిని తండ్రిని సన్మానించిన వారుగా ఉన్నారు. ఆయన అబ్రహాము గారిని సన్మానించారు. తల్లిగారు శారమ్మ గారిని సన్మానించారు. వారి యొక్క మాట విన్నారు. వారి యొక్క మాట ప్రకారముగా సాగిన వారు. కాబట్టి అందుకే ధర్మశాస్త్రం ఇంకా రాకపోయినా, పదార్థం ఇంకా రాకపోయినా, ఈ వాగ్దానము లేక ఈ యొక్క ఆజ్ఞ ఆయన తెలియకపోయినా కానీ ఆయన చేసిన పని ఏమిటంటే,
తల్లిని తండ్రిని సన్మానించిన వారు కాబట్టి ఆయన యొక్క ఆయుషే దీర్ఘాయుషిగా మారిపోయింది. తండ్రికి మించి జీవించిన వారుగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత యాకోబు గారు వారే జీవించిన కాలము 147 సంవత్సరములు. అయితే యాకోబు గారి జీవితము చాలా ప్రత్యేకమైంది, విచిత్రమైంది. యాకోబు గారి జీవితం అంతా కూడా శ్రమలమయమే అని మనం తప్పక అంగీకరించాలి. ఆయన యొక్క జీవితంలో శ్రమల కాలం ఎంత అంటే ఇంచుమించుగా 100 సంవత్సరములు. యాకోబు గారి జీవితం అంతా కూడా శ్రమల కాలమే, కష్టాలమయమే, కన్నీటిమయమే. ఎక్కడ ఆయనకు సుఖం లేనంత పరిస్థితి కలిగింది. ఎలాగంటే ఆయన జీవించిన కాలము 147 సంవత్సరములు, కానీ ఆయన సుఖపడిన కాలం ఎంతంటే 47 సంవత్సరాలు మాత్రమే. ఆయన సుఖం కొన్న కాలం ఎంతంటే 47 సంవత్సరాల కాలమే. అనగా 30 సంవత్సరములు ఇంటి వద్ద ఉండి తన సుఖముగానే ఉన్నారు. ఆ తర్వాత జ్యేష్ఠత్వాన్ని పొంది తన దీవులను పొందిన తర్వాత అన్నగారు చాలా భయంకరముగా చెలరేగినప్పుడు తల్లిదండ్రుల మాట ప్రకారంగా మరి తాను లాబాను వద్దకు వెళ్ళారు. అక్కడ ఉండిపోయారు. తర్వాత వచ్చారు. తర్వాత కూడా ఆయనకు ఎన్నో రకాల బాధలే. ఇలాగ యోసేపు గారు ఆయన అమ్మివేయబడ్డారు కనుక ఏమైపోయి తెలియదు. ఇక అక్కడి నుంచి ఆయనకు దుఃఖమే దుఃఖం. కాబట్టి 30 సంవత్సరముల కాలమే ఆయనకు సౌఖ్యముగా జరిగిన కాలము. కానీ అక్కడి నుండి మావగారితో వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత, మరి యోసేపు గారు అమ్మివేయబడిన తర్వాత, మరి యోసేపు గారు బ్రతికి ఉన్నారని తెలిసే వరకు ఆయన జీవితం అంతా కూడా 100 సంవత్సరాల కాలము, ఇంచుమించుగా 100 సంవత్సరాల కాలమే ఆ జీవితం అంతా కూడా దుఃఖమయమే, కన్నీటిమయమే, బాధలమయమే, వేదనమయమే. అంత సుదీర్ఘ కాలమైన శ్రమలు భరించారు. కానీ ఇదిగో చివరిగా 17 సంవత్సరముల కాలము రాజవైభోగమే అనుభవించారు. చివరి కాలమంతా ఆయన జీవితమే మహావైభవంగా సాగిపోయింది. ఒక మహారాజు వలె జీవించారు. యోసేపు గారిని బట్టి ఆలోచించండి. దేవుడే ఆయన తప్పక సమస్తము చేసేవారు కాబట్టి మనము తప్పక గుర్తించవలసిందిగా తెలియజేస్తున్నాను. అందుకే కీర్తన గ్రంథములో 4వ కీర్తన 24వ వచనంలో ఏముందంటే, యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి అంటున్నారు మహాభక్తుడు. యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. ఆయన కార్యములు ఎన్ని విధాలుగా ఉంటావో మనకు అర్థము కాదు. అవి జరిగిన తర్వాత మనము ఆశ్చర్యపోతాము, మనమే సంతోషిస్తాము. కాబట్టి ఇదిగో యాకోబు గారు ఆయన ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. కానీ దేవుడే ఆయనను సిద్ధం చేశారు. మొట్టమొదట జ్యేష్ఠత్వాన్ని అందుకున్నారు. ఆ తరువాత తండ్రి దీవెనలు అందుకున్నారు. ఆ తరువాత మార్గములో దేవునికి దీవెనలు అందుకున్నారు. ఆ లాబాను గారు ఎన్ని రకాలుగా ఏమి చేసినా కానీ ఆయన వాటిని దాటగలిగారు. క్షేమంగా గొప్ప సమూహంతో రాగలిగారు. ఏశావు గారు ఆయన మరి వస్తున్నప్పుడు అయితే భయం కలిగింది, కానీ ప్రార్థించారు, దేవునితో సహవాసం చేస్తారు. ఏబోకు రేవులో దేవునితో పోరాడి గెలిచారు. దేవుడే సంతోషించి పేరు పెట్టారు. ఆ పేరేమిటంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడవని ఇశ్రాయేలుని పేరు పెట్టారు. ప్రియమైన వారలారా, మనమందరము కూడా అలాగూ పోరాడే వారముగా ఉందామా? దేవునితో పోరాడే వారముగా, మనుషులతో పోరాడే వారముగా, గెలిచే వారముగా ఉందామా? మనమే ఆలోచించుకోవాలి. ఇలాగూ దేవునితో సహవాసం చేస్తే, దేవుని దగ్గర మనం మొరపెట్టి మనం పోరాడే వారముగా ఉంటే తప్పక మనకు జయమిస్తారు. కాబట్టి మనం పోరాటం ఉన్నది కాబట్టి మనం పోరాడే వారంగా మనం తెలియజేస్తున్నాం. అందుకే మహాభక్తులు అంటున్నారు, వెలుపాట బహుయుద్ధ ములులో పటను భయము కలిగే నెమ్మది తొలగేను. వెలుపాట బహుయుద్ధ ములులో పటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసి ఇటు నటు గొట్టబడి దుర్బలుడనై గాయములతో నిదే
ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. కనుక భక్తుల జీవితాల్లో ఎన్ని పోరాటములో, ఎన్ని యుద్ధములో ఈ భక్తులు ఏమంటున్నారు? పురుషోత్తం చౌదరి గారు, వెలుపట బహు యుద్ధములు, లోపట భయములు, నెమ్మది తొలగెను అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఏం చేస్తాను, నేను ఉన్న పాటునే నీ సంధికి వస్తానని చెప్పి ఆయన అంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో యుద్ధాలు ఉన్నా, మీ జీవితంలో పోరాటములు ఉన్నా, మీ జీవితంలో ఏమున్నప్పటికీ ఉన్న పాటునే ఆయన సంధికి వచ్చి ఆయనకు చెప్పుకోనండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయనే ప్రార్థించండి, గొప్ప చేయమని మీకు తెలియచేస్తున్నా. కనుక అలాగూ యాకోబు గారి దేవునితో అలాగే మనుషులతో పోరాడి గెలిచిన వారుగా ఉన్నారు. దేవదాసు ఒక పద్యం రాశారు. ఏ కష్టమైనను ఏ దయ్యమైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే, ఏ వ్యాధి అయినను ఏ కరువైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే, ఏ కలహమైనను ఏ యుద్ధమైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే, ఏ పురుగైనను ఏ మృగమైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే, అన్నిటికీ దైవవాక్య ఖడ్గంబు చూపుము, అప్పుడు అవి అన్నియును వేగ అంతరించు. దేవునికి నీ మనవులు తెలుపునట్టి పనికే ప్రార్థన అని పేరు వచ్చియుండే, దేవునికి నీ మనవులు తెలుపునట్టి పనికే ప్రార్థన అని పేరు వచ్చియుండే, పనికే ప్రార్థన అని పేరు వచ్చియుండే. ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థన ఎంత గొప్పదో భక్తులు తెలియచేస్తున్నారు. ఎవరెవరు ప్రార్థన కాదు, మీరే ప్రార్థన చేసుకోండి. ఏ కష్టమైనా, ఏ దయ్యమైనా, ఏ వ్యాధైనా, ఏ కరువైనా, ఏ కలహమైనా, ఏ యుద్ధమైనా, ఏ పురుగైనా, ఏ మృగమైనా, మరి ఏదైనా సరే నీ ప్రార్థన ముందు నిలబడగలదా అంటున్నారు ఆయన. ఆయన మహాభక్తుడు, అన్నీ ఎరిగినవారు కాబట్టి అంటున్నారు, నీ ప్రార్థన గొప్పది, నీవే ప్రార్థన చెయ్యి అంటున్నారు. నీ ప్రార్థన ముందు నిలబడలేదు అంటున్నారు కాబట్టి మనమే ప్రార్థించాలే, కానీ మనం ప్రార్థించామా జయమే. కనుక అలాగ సాగవలసిందిగా తెలియజేస్తున్నాను. అయితే ఏం చేయాలి? అన్నిటికీ దైవవాక్య ఖడ్గము చూపించాలట, అనగా దేవునికి వాక్యం ఎత్తి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు అబ్రహాము గారికి ఎలా చేసావు నాయన, యాకోబుకి ఎలా చేసావు నాయన, నాకు చెయ్యి ప్రభా అని మనం వాక్యం చూపిస్తూ దేవుని దగ్గర మొరపెడితే దేవుడే కార్యం చేస్తారు. కాబట్టి మనం అలాగూ ప్రార్థన చేస్తూ వాక్యమని చూపిస్తే తప్పక మనకు చేయమే. కాబట్టి అలాగూ ప్రార్థించే వారిగా ఉంటే ఎంత భాగ్యమని తెలియజేస్తున్నా. అలాగే మనము వాక్యంలో చూస్తున్న యాకోబు గారి యొక్క పోరాటము, యబ్బోకు రేవులో పోరాడారు, జయించారు, దేవుని పొందారు, వచ్చారు. తర్వాత చక్కగా సాగిపోతుండగా ఉన్నట్టుండి ఇదిగో యోసేపు గారు ఆయనకు దూరమైపోయారు, కనుమరుగైపోయారు. ఇక ఆయన యొక్క దుఃఖమే ప్రారంభమైంది. ఎంత ఏడ్చారు, ఎంత దుఃఖపడ్డారు, ఎంత అంగలార్చారో, ఎంతగా అయినా అలాగూ చేస్తూ ఉన్నారు. దేవుడే యోసేపు గారిని వేరు చేశారు, దూరం చేశారు, నడిపించారు. తరువాత యోసేపు గారిని ఆదేశములో గొప్ప అధిపతిగా చేశారు. దేవుని యొక్క గొప్ప కార్యమే మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబు గారికి ఇంతకాలము అంతుపట్టలేదు, రెండవది దుఃఖం ఆగలేదు. ఇంచుమించుగా 22 సంవత్సరముల కాలమే ఎడబాపు కలిగింది. ఇంతకాలం యాకోబు గారు ఏడుస్తూనే ఉన్నారు, మర్చిపోలేకపోతున్నారు. అయ్యో నా యోసేపు అని యాకోబుకి అంగలాస్తూనే ఉన్నారు. ఇంచుమించుగా 22 సంవత్సరాల కాలమే కన్నీరు కారుస్తూనే ఉన్నారు. కానీ ఒకానొక రోజున ఇంటికే బండ్లు వచ్చాయి. బండ్లే వచ్చేసాయి, ఐగుప్తు బండ్లన్నీ వచ్చేసాయి. ఎన్నో బండ్లు వచ్చి వేస్తే కుమారులు చెబుతున్నారు,
ఇదిగో యోసేపు బ్రతికి ఉన్నాడు, తానే పరిపాలన చేస్తున్నాడు ఐగుప్తునని చెప్పి. వెంటనే తండ్రి గారికి గొప్ప సంతోషం కలిగింది. వారి మాటలు నమ్మలేని మాటలే కానీ బళ్ళు చెబుతున్నాయి, అవే సాక్ష్యం ఇస్తున్నవి, ఇదిగో యోసేపు గారని చెప్పి. అప్పుడు అంటున్నారు ఆయన ప్రాణం వాక్యంలో చూస్తున్నాము, ఆయన ప్రాణము తెప్పరిల్లిందంట. ఎంతకాలము ఆయన ప్రాణము కృంగిపోయి ఉంది, కానీ ఎంతకాలం ఆయన కన్నీరు కాస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన ప్రాణం తెప్పరిల్లింది కనుక సంతోషించారు. తరువాత బయలుదేరి వచ్చారు. 70 మందిగా వచ్చారు ఐగుప్తునకు. అదే మన ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. కుటుంబంలో సమేతంగా వచ్చారు, 70 మందిగా వచ్చారు. అక్కడ వారు ఇక యోసేపు గారి ద్వారా ఆ దేశములో వారే స్థిరపడ్డారు, బాగా సాగిన వారిగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, దేవుడి కార్యములు ఎంతో గొప్పవి కనుక మనము తప్పక దేవుని కార్యములను గుర్తించి సంతోషించాలి. బైబిల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు కాబట్టి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలి, మనకు విశ్వాసము పెంచుకోవాలి. అందుకే చక్కని పాట ఉంది, మానవ జన్మమే చిత్రం నీ కార్యములే విచిత్రం, మానవ జన్మమే చిత్రం నీ కార్యములే విచిత్రం, నీ జీవమును నా జీవమునకై ధారపోసిన దేవా, నీ జీవమును నా జీవమునకై ధారపోసిన దేవా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ప్రియమైన వాళ్ళారా, మానవ జన్మమే చిత్రము, ఆయన కార్యములు ఇంకా విచిత్రము. కాబట్టి మానవ జన్మము మన జీవితం అంతా కూడా చిత్రమైందే, కానీ ఆయన కార్యములే ఎంతో విచిత్రమైనవి. చిత్రము విచిత్రము, మన జీవితము, మన జన్మము, మన జీవితము చిత్రమైంది. ఈ చిత్రాన్ని మనము తప్పక గుర్తించాలి. రెండవది, ఆయన కార్యములు విచిత్రమైనవి. విచిత్రాన్ని కూడా మనము తప్పక వీక్షించాలి, గ్రహించాలి, గుర్తించాలి, ప్రభువుని స్తుతించాలి. మన జీవితాన్ని తక్కువగా భావిస్తే తప్పది. దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తే చాలా తప్పు. మన జీవితాన్ని ఎవరు కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎవరు కూడా తమ జీవితాన్ని తక్కువగా అంచనా వేసుకోకూడదు. దేవుని కార్యాలని తక్కువగా అంచనా వేయకూడదు. కనుక మనందరము కూడా మన జీవితం చిత్రమేమిటో గుర్తించాలి. దేవుని కార్యాల విచిత్రమేమిటో మనం గుర్తించాలి. దేవుడే వేరు చేశారు యోసేపు గారిని, దేవుడే దూరం చేశారు, దేవుడే యోసేపు గారిని అలా కష్టాలు కూడా నడిపించారు. చివరగా ఐగుప్తును పరిపాలించే వారిగా మార్చివేశారు. ఆ తర్వాత యాకోబు గారికి ఇదిగో బళ్ళు పంపించి చూపించారు. తర్వాత యోసేపు గారిని చూపించారు. అందరినీ ఏకం చేశారు. ఒక సమయంలో యాకోబు గారు అంటున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామిని కూడా తీసుకొని పోతున్నారని నాకు పుత్రశోకం అని చెప్పంటున్నారు. కానీ ఒక్కరు కూడా మిస్ కాకుండా, ఒక్కరు కూడా తప్పిపోకుండా, ఒక్కరు కూడా లేనివారుగా కాకుండా అందరినీ మళ్ళా దేవుడు కలిపేశారు అంటే ఎంత విచిత్రమో చూచారా. కనుక ప్రియమైన వారలారా, మనమే ఈ భాగ్యములే, ఈ మర్మములు అర్థం చేసుకోవాలి. దేవుని మర్మములు అర్థం చేసుకోవాలి. అలా తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. దేవదాసు రాసిన పాటలో చూస్తున్నాము, ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. జ్ఞాని నేత్రములకు ఆనున్గాని ఇతర మనవుని నేత్రాల కానుటెట్లుండును. ఆనందకరమైనది మన బ్రతుకెంతో,
ఆశ్చర్యకరమైనది. మన జీవితము ఎంత గొప్పదో ఈ పాటలో చూడగలము. మన జీవితము ఆనందకరమైనది, మన జీవితము ఆశ్చర్యకరమైనది, మన జీవితము అద్భుతకరమైనది, మన జీవితము ఉపయోగకరమైనది. ఈ 4 భాగ్యములు ఈ జీవితంలో ఉన్నవని ఆయన తెలియచేస్తున్నారు. ఆయన దైవ ధ్యానపరుడు కాబట్టి, దైవ జ్ఞాని కాబట్టి ఈ విషయాలు గుర్తించి వ్రాసారు. మన బ్రతుకు ఆనందకరమైంది, మన బ్రతుకు ఆశ్చర్యకరమైంది, మన బ్రతుకు అద్భుతకరమైంది, మన బ్రతుకు ఉపయోగకరమైంది. జ్ఞాని నేత్రముల కాను, ఎవరి జ్ఞానో వారికే అన్నీ అర్థమవుతాయి. కానీ అజ్ఞానముగా జీవించే వారికి, అజ్ఞానముగా మాట్లాడేవారికి, అజ్ఞానంగా ఉండేవారికి ఎలాగర్థమవుతుంది? మనమే జ్ఞానముతో ఆలోచించాలి. దైవ ధ్యానముతో ఉండి జ్ఞానం సంపాదించుకుని జ్ఞానముతో ఆలోచిస్తే మీ జీవితం అంతా కూడా ఆనందకరముగా మారిపోతుంది, ఆశ్చర్యకరంగా మారిపోతుంది, అద్భుతకరంగా మారిపోతుంది, ఉపయోగకరంగా మారిపోతుంది. కాబట్టి అలాగూ తయారు కావాల్సిందిగా తెలియచేస్తున్నాం. చివరికి వచ్చేసరికి అందరూ ఒక చోట ఉన్నారు. ఐగుప్తులో అందరికీ సంతోషమే. ఒక్కరు కూడా ఇప్పుడు లేనివారుగా లేరు, కానీ అందరూ పరిపూర్ణంగా ఉన్నారు. ఎంత సంతోషమో చూచారా? కానీ దేవుడే సమస్తం మన పక్షంగా చేస్తారు. కాబట్టి ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి, బలముగా సాగాల్సిందిగా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత యాకోబు యొక్క జీవితంలో 17 సంవత్సరములు రాజభోగముతో ఆయన చక్కగా సాగినట్టుగా మనం చూడగలం. దేవుడే సుఖపెట్టేవారు, దేవుడే హెచ్చించేవారు, దేవుడే ఘనపరిచేవారు, దేవుడే అద్భుతం చేసేవారు. కాబట్టి ప్రభువును నమ్ముచూ సాగండి, ఎంతైనా ఆశీర్వాదమే. తర్వాత దేవుడే వారిని అక్కడ వృద్ధి చేశారు. 70 మందిగా వచ్చారు, ఇప్పుడు లక్షలాది మందిగా వృద్ధి పొందారు. మనమే వృద్ధి పొందుతాము, మనమే వృద్ధి పొందగలమని తెలియజేస్తున్నాం. దేవుడే ఒక్కరి ద్వారా ఒక మిషన్ ఏర్పాటు చేశారు. దేవుడే బయలుపరుచుకున్న బయలు మిషన్ను ఒక్కరుగా ఉన్న దేవదాసయ్య గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ హృదయము అంత గొప్పది కాబట్టి దేవుడే బయలు మిషన్ వ్రాసి చూపించారు. నువ్వు స్థాపించన్నారు. స్థాపించంటే అయ్యగారి యొక్క వయసు ఇంచుమించుకప్పుడు 100 సంవత్సరముల కాలం. అప్పుడు అయ్యగారి యొక్క వయసు ఇంచుమించుక 100 ఏళ్ళు. అప్పుడు బయలుపరిచారు. అయ్యగారి అంటున్నారు, ప్రభా నేను వృద్ధుడను, నేను ఆరోగ్యం లేని వాడను, విద్య తక్కువైన వాడను, సొమ్ము అసలే లేని వాడను, ఏమీ లేదు కదా ప్రభా అని చెప్పన్నప్పుడు ప్రభు అంటున్నారు, నీవు స్థాపించుట నా చిత్తము, స్థాపించమన్నారు. అలాగనగానే దేవుని యొక్క మాటకు ఆయన విధేయులై స్థాపించారు. అనేక మంది కాలములో హేళనగా ఉంది. ఈ కాలములో ఒక మిషన్ స్థాపించుట ఏమీ లేకుండా స్థాపించారు. ఏం చేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ దేవుడే స్థాపించమన్నారు కాబట్టి అయ్యగారికి గొప్ప ధైర్యము. అందుకే అయ్యగారు చక్కని పద్యం రాశారు. ధనము రగల ఎట్టి దారి లేకున్నను బైబిలు మిషను స్థాపనము జరిగే, బడులు బోర్డింగులు పనులు లేకున్నను బైబిలు మిషను స్థాపనము జరిగే, నిలువ సొమ్మును పంట పొలములు లేకున్నా బైబిలు మిషను స్థాపనము జరిగే, మనన చేయు సమాజాలు లేకున్నా బైబిలు మిషను స్థాపనము జరిగే, వచ్చివేయుడి అన్నట్టి ప్రభుని మాట పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చివేసి, క్రైస్తవులు కొందరి మిషన్ కట్టుకొనిరి, 10,938 10,938. ప్రియమైన వారలారా, ఈ భక్తుడే ఇలా రాశారు. ఏమీ లేకపోయినా మిషన్ స్థాపించబడింది, స్థాపించడం జరిగింది అన్నారు. కారణం ఏమిటంటే దేవుడే బయలుపరిచారు కాబట్టి, దేవుడే బయలుపరిచారు కాబట్టి, దేవుడే స్థాపించమన్నారు కాబట్టి విశ్వాసం స్థాపించారు ఆయన. అప్పటికి ఆయన అన్ని విధాలా ప్రతికూల పరిస్థితులే కానీ అయితే ప్రభు యొక్క మాట ప్రకారంగా స్థాపించారు.
ఈరోజు మిషనే లక్షలాది మంది మిషన్గా మారిపోయింది. ఎంత అద్భుతమో చూచారా? ప్రియమైన వాళ్ళారా, మనమే నమ్మిన వారముగా ఉందాము, సాగిపోయే వారంగా ఉందాము. 70 మందిగా వచ్చారు, ఇప్పుడు లక్షలాది మందిగా మారిపోయారు ఆనాటి స్థాయిలైన వారు. ఆ తర్వాత కొత్త రాజు వచ్చాడు, కొత్త విషయములే ప్రారంభించాడు. అనగా వీరిని తగ్గించే పని, వీరిని మెల్లమెల్లగా క్షీణింపచేసే పని, వీరిని లేకుండా చేసే పని ప్రారంభించాడు. అలాగే ఎన్నో చేసినప్పటికీ దేవుడే వారి శ్రమల్లో వారిని వృద్ధిపరిచారు. కనుక మనము ఏమాత్రం భయపడక్కర్లేదు. ఎంత శ్రమ ఉన్నా, ఎన్ని బాధలు ఏమున్నా కానీ ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నారు కాబట్టి, మనము ఆయనతో ఉన్నప్పుడు ఎంత భాగ్యమో కాబట్టి అలా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇదిగో మొదటి అధ్యాయంలో ఇన్ని సంగతులు వ్రాయబడి ఉన్నవి. క్షిప్రపోయి మందస్థానైన వారి ద్వారా కపటముగా ప్రవర్తించి మగబిడ్డలు లేకుండా చేయాలని చూచాడు. మీకు మగబిడ్డలు పుట్టినట్లయితే వారి నదిలో పడవేయండి అని చెప్పి అలాగూ ఈ రాసి ఎన్నో రకాలుగా వారి యొక్క సంతానమును, వారి మగ సంతానం లేకుండా చేయడం కొరకే ప్రయత్నం చేశాడు. ఇదంతా మనం చూడగలము. ప్రియమైన వాళ్ళ సాతాను అని భయంకరంగా చెలరేగిపోయినా, ఎన్ని చేసినా కానీ, ఎంతటి దుఃఖము కలిగించినా, బాధ కలిగించినా కానీ చివరికి జయం మనదే. కాబట్టి మనమందరము కూడా క్రీస్తుపురం బట్టి జయించే వారంగా ఉందామని తెలియజేస్తున్నాం. ప్రతి వారు బాగుగా సాగండి. అందుకే చక్కని చరణం రాసిన దేవదాసయ్య గారు, నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము, రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు, నీకును నీ మిషనుకును నిత్యమును జయము జయము, నీకును నీ మిషనుకును నిత్యమును జయము జయము, రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఆయనకు, ఆయన సంఘానికి కనుక మనకు నిత్యము చేయమే, ఆయనకు మిషన్కి నిత్యము చేయమే. ఒక్కోసారి జయము కనబడకపోవచ్చేమో కానీ అంతిమ జయము విజయం మనదే. కాబట్టి మనమందరము కూడా అలా సాగే వారంగా ఉందామని తెలియజేస్తాను. ప్రియమైన విశ్వాసులారా, ఆయన నమ్ముతూ జీవించండి, అంత జయం మనదే. కాబట్టి అలా సాగే వారంగా ఉందాము, అలా నిత్యము జయకరంగా జీవించే వారంగా ఉందాము. జయుషుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ గొప్ప జయమిచ్చి, ఆయనే బలపరిచి దీవించి వర్ధల చేసి వధువుగా సిద్ధము చేసి మేఘమెక్కించి మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుల స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయండి ప్రభువా. ఎన్నెన్నో సంగతులను ఆయన కొన్నే జ్ఞాపకం చేసుకున్నాము. అయ్యా దీవించము. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు 2 మంది, 70 మంది, యోసేపు గారు అందరూ ఏకమైపోవుట, ఎంతో సంతోషముగా సాగిపోవుట, ఆతు లక్షల మందిగా మారిపోవుట, కొత్త రాజు వచ్చి వారిని ఎంత భయంకరముగా బాధించాడో చూచి ఉన్నాము తండ్రి. అయ్యా ఎన్ని ఉన్నా ప్రభా తమ జనాంగానికే జయం కలిగింది ప్రభా. అలాగే అయ్యా మాకును జయమే కనుక నిత్యమేమో జయకరముగా జీవించే భాగ్యము దయచేసి కృప చూపించుమని, అయ్యా మేము జయమును అనుభవించగలిగే భాగ్యం దయచేసి కృప చూపించమని సమస్తమును జయించి లేచిన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల తిరగదేవి సకలాశస్సు ప్రభు దయచేసని మనందరిని జయశీలుగా చేసి మేఘమెక్కించి మహిమ పొందునుగాక. ఆమేన్. మరణాత.